తప్పు చేస్తున్నారు. అలా నడుచుకుంటూ సైట్కి చేరిపోయాను. నేను అక్కడికి వెళ్ళేసరికి బయట కాంపౌండ్ వాల్ పక్కన కుర్చీలో వాచ్మెన్ కూర్చొని ఉన్నాడు. నన్ను చూశాక ఆయన తన బ్యాగ్ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అమ్మా, ఈ రోజు నుంచి శనివారం మధ్యాహ్నం దాకా నాదే డ్యూటీ, ఇంకా ఇదే నా తాజ్మహల్ అనుకుని షెడ్డులోకి వెళ్ళేసరికి అతను నన్ను పిలిచాడు. నీకు సార్ అన్ని విషయాలు చెప్పాడుగా? అన్నీ చెప్పాడు. అన్ని విషయాలు. రాత్రి అయ్యాక లోపలికి వెళ్ళకూడదు, ఏం జరుగుతున్నా లోపలికి వెళ్ళకూడదు. నీకేదైనా శబ్దాలు వినిపించినా సరే వినపడినట్టు గమ్ము కూర్చో. చూస్తున్నావుగా, అదే కాంపౌండ్ వాల్. ఆ ఎంట్రీ దాటి సాయంత్రం దాటాక లోపలికి అడుగు పెట్టకూడదు, సరేనా? సరే అన్నా. దీనమ్మా, ఏంది వీళ్ళు మళ్ళీ మళ్ళీ అదే చెప్తున్నారు అని అలా చూసి ఇలా చూసానో లేదో ఆ మనిషి అప్పటికే వెళ్ళిపోయాడు. యూనిఫామ్ వేసుకొని వచ్చాక ఆ గోడని, ఆ కాంపౌండ్ వాల్ని జాగ్రత్తగా గమనించాను. కాసేపటికి సైట్లో పనిచేసే వాళ్ళు వచ్చారు. వాళ్ళు సాయంత్రం దాకా అలా అలా పని చేసుకుంటూ ఉంటే నేను కూడా మొబైల్లో గేమ్స్ ఆడుకుంటూ సినిమాలు చూసుకుంటూ ఎలాగోలా గడిపేశాను. కానీ సాయంత్రం గమనించాను, సరిగ్గా సూర్యుడు అలా దిగుతున్నాడో లేదో మొత్తం గుంపు గుంపుగా సైట్లోంచి బయటికి వెళ్ళిపోయారు. అలా సాయంత్రం అయ్యేసరికి నాకు కూడా చిన్నగా తలనొప్పి రావడం స్టార్ట్ అయింది. అబ్బో, ఎందుకు వచ్చిన గొడవలేరా అయ్యా. ఓనర్ గారు చెప్పినట్టే నేను కూడా చీకటయ్యేసరికి కాంపౌండ్ వాల్ నుంచి బయటికి వచ్చేసాను. నాకేమో తల పగిలిపోతుంది. ఇక్కడేమో టాబ్లెట్లు కూడా లేవు. ఈ ప్రదేశం చుట్టూ చూస్తేనేమో ఎవ్వరూ లేరు. ఒక ఇల్లు లేదు, ఒక షాపు లేదు. బయట నుంచి బిల్డింగులు చూస్తే నాకు అర్థమైంది, మొత్తం 8 టవర్లు కడుతున్నట్టున్నారు. చూస్తుంటే ఆల్రెడీ 7 కట్టేసినట్టున్నారు. ఒక్కొక్క బిల్డింగ్ 14 అంతస్తులుంది. కానీ ఒక్కదానికి మాత్రం 9 అంతస్తు దాకా ఆల్మోస్ట్ అంతా పని అయిపోయింది. ఆ పైన పెయింటింగు అవి బాకీ ఉన్నాయి అంతే. అంటే మహా అయితే నాకు ఈ పని కూడా ఒక 4-5 నెలలు ఉండొచ్చేమో అంతే. ఆ తర్వాత షెడ్లోకి వెళ్ళి నా రోటీలు నేను చేసుకోవడం మొదలుపెట్టాను. పోతే ఇంకో దరిద్రం ఏంటంటే ఈ సైట్ దగ్గర సిగ్నల్ కూడా లేదు. ఒకవేళ సిగ్నల్ తగలాలంటే ఆ 8వ టవర్లో పైకి వెళ్లాల్సిందే. ఇలాంటి విషయాల్లో నేను చాలా తెలివిగా ఉంటా. అందుకే ఉదయం అంతా ఆ 8వ టవర్లోనే ఉండి ఒక బిగ్ బాస్ ఎపిసోడ్ డౌన్లోడ్ చేసుకున్నా. ఇంకా శుభ్రంగా తింటూ ఆ బిగ్ బాస్లో వాళ్ళు కొట్టుకోవడం చూసుకుంటూ హ్యాపీగా నిద్రపోవచ్చు. ఒక రోజు గడిచిపోయినట్టే. అలా రాత్రి 10 గంటలకల్లా నా తిండి తినేసి షో చూస్తూ పడుకున్నాను. ఈ సైట్ సిటీకి చాలా దూరంగా ఉండటంతో దగ్గరలో బిల్డింగులు కూడా లేకపోవడంతో చిన్న గుండు సూతి పడ్డా అదేదో పెద్ద శబ్దంలా వినిపిస్తుంది. తెలియని ప్రదేశం కదా, కాస్త చెప్పాలంటే భయంగా ఉండింది.